రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫార్ములా ఈ రేస్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ ఈడీ విచారణ కొనసాగుతోంది. విదేశీ సంస్థకు 45.7 కోట్ల రూపాయల బదిలీ వ్యవహారంపై ఈడీ ఆరా తీస్తోంది. ఈ నేపథ్యంలో బషీర్బాగ్ లోని ఈడీ కార్యాలయం ముందు భారీ బందోబస్తును ఏర్పాటు చేసింది. 200 మంది పోలీసులు అక్కడ మోహరించారు. బాష్ప వాయువు, వాటర్ కెనాన్ల వాహనాలను పోలీసులు తెప్పించారు. హెచ్ఎండిఏ ఖాతా నుంచి విదేశీ సంస్థకు నిధుల బదిలీపై ఈడీ అధికారులు ఆరా తీస్తున్నారు. విదేశీ సంస్థకు 45.7 కోట్ల రూపాయల బదిలీ వ్యవహారంపై కేటీఆర్ను ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో ఇప్పటికే అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డి ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా ఈడీ అధికారులు విచారిస్తున్నారు. ఫార్ములా ఈ రేసులో నిబంధనల ఉల్లంఘనపై ఏసీబీ దర్యాప్తు చేస్తుండగా ఇందులో ఆర్బీఐ అనుమతి లేకుండా విదేశీ సంస్థకు నిధుల చెల్లింపుపై ఈడీ మరో కేసు నమోదు చేశారు. ఇక మరోవైపు కేటీఆర్ ఈడీ ఆఫీస్ కు వెళ్తున్నారనే సమాచారం తెలియటంతో అక్కడికి భారీ ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు చేరుకున్నాయి. అప్రమత్తమైన పోలీసులు కార్యాలయం లోనికి ఎవరిని రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉండగా స్వల్ప తోపులాట చోటు చేసుకుంది. దీంతో ఇక్కడ పరిస్థితి ఉధృతంగా మారింది. అదేవిధంగా బషీర్బాగ్ పరిసర ప్రాంతాల్లో జనం కిటకిటలాడుతూ ఉండటంతో స్వల్పంగా ట్రాఫిక్ జామ్ అయింది. విచారణ సందర్భంగా కేటీఆర్ వెంట అడ్వకేట్ ను అనుమతించకపోవటం మరోసారి చర్చనీయాంశంగా మారింది. దర్యాప్తులో భాగంగా ఇప్పటికే ఇదే కేసులో నిందితులుగా ఉన్న అప్పటి పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్, హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిలను ఈడీ విచారించింది. మరోవైపు ఏసీబీ తనపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను కొట్టేయాలని కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ను హైకోర్టు తిరస్కరించింది. దీన్ని సవాల్ చేస్తూ కేటీఆర్ వేసిన పిటిషన్ను సైతం బుధవారం డిస్మిస్డ్ యాజ్ విత్డ్రాన్గా ప్రకటిస్తూ సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఇచ్చిన నేపథ్యంలో ఈడీ విచారణకు ప్రాధాన్యం ఏర్పడింది. 700 కోట్ల ఇన్కమ్ వచ్చింది. ఆ ఇన్కమ్ ని మాత్రం చూపించకుండా మన గుంపు మేస్త్రి కేవలం రాజకీయ కక్ష కడుపులో పెట్టుకుని అరెస్టుల పర్వం నడిపిస్తున్నాడు. దానికి ఈ రోజు రామన్న ఈడీ ఆఫీస్కి వెళ్తా ఉంటే మేము సంఘీభావం తెలపడానికే రామన్నతో వచ్చినాము. అంత మాత్రాన తీసుకొని వెళ్ళి ఏదో మేము దేశాన్ని దొబ్బి తిన్నట్టు గుంపు మేస్త్రి లాగా తీసుకొని వచ్చి ఈ రోజు మళ్ళీ మాకు పోలీస్ వ్యాన్ లో నన్ను సుమిత్రక్కను అన్నను కూర్చోబెట్టి ఇంకున్నారు అన్న వాళ్ళు తీసుకొని వెళ్తున్నారు. ఎక్కడికి తీసుకొని వెళ్తున్నారో కూడా తెలియదు. అంటే అరెస్టుల తోటే కేవలం రాజకీయం ఆపాలని చూస్తున్నాడు గాని ఏదో పరిపాలించి రాజకీయం చేసి తెలంగాణ ప్రజలకైతే మంచి చేద్దామని చూస్తలేడు. ఇందులో కేటీఆర్ అన్న తప్పు చేసింది ఏం లేదు. ఎందుకు అనంటే తెలంగాణకు మంచి జరుగుతుందని ఆలోచించే కేవలం రామన్న ఒక అడుగు ముందుకేసి ఈ ఫార్ములా ఈ రేస్ పెట్టించిండు. మన దేశం మొత్తం తిరిగి హైదరాబాద్ ని చూసేటట్టు చేసిండు. అటువంటప్పుడు రామన్న మంచి చేసిండు కానీ చెడెక్కడ చేసిండు. అటువంటి మంచి గురించి మేము పోరాడుతున్నాము. వచ్చిన అన్ని పథకాలు ఎక్కడి నుండి వచ్చినాయి? కేసీఆర్ గారు సంపద సృష్టించి తెలంగాణ ప్రజలకు పంచిపెట్టిండ్రు. అంటే దీనికి అర్థం ఇటువంటి మంచి పనులు చేయడం వల్లనే కదా మనకు సంపద వచ్చింది. అటువంటి సంపదనే కదా ఈ రోజు డబుల్ బెడ్రూమ్లు కావచ్చు, షాదీ ముబారక్ కావచ్చు, కళ్యాణ లక్ష్మి కావచ్చు, 200 పింఛన్ని 2000 చేయడం కావచ్చు, ఇట్లా ఎన్నో పనులు మన బాబు కేసీఆర్ గారు చేసిండ్రు. అంటే సంపద సృష్టించి తెలంగాణ ప్రజలకు పంచిపెట్టిండ్రు. ఏదో మా కాంగ్రెస్ బీజేపీ ప్రభుత్వం అప్పుడైతే ఇయ్యలేదు కదా. మరి అటువంటప్పుడు ఈ రోజు ఇందులో ఏది కూడా జరగలేదు. ఇది నిజంగా రామన్ అన్నట్టు లొట్టపీస్ కేసు. ఈ లొట్టపీస్ కేసు గురించి మళ్ళీ అరెస్ట్ ఒకటి మేము ఇవాళ 2 జాతీయ పార్టీలు బలమైనటువంటి ప్రత్యర్థిగా బీఆర్ఎస్ ను భావించి ఈ అక్రమ కేసులు పెట్టడం జరిగింది. మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్
కేటీఆర్ గారికి సంఘీభావం ప్రకటించడానికి ఈడీ ఆఫీస్ దగ్గర వచ్చినటువంటి మమ్మల్ని వాళ్ళు అరెస్ట్ చేసి తీసుకెళ్తా ఉన్నారు. శాంతియుతంగా మేము కేవలం సంఘీభావం తెలియజేయడానికే వచ్చినాము. శాంతియుతంగా మేము ఇక్కడ సంఘీభావం తెలియజేయడానికి వచ్చినటువంటి మమ్మల్ని అరెస్ట్ చేసి ఇవాళ పోలీసు రాజ్యం నడుస్తా ఉంది, నిర్బంధం నడుస్తా ఉంది, నిర్బంధ పాలన నడుస్తా ఉంది, పోలీస్ పాలన నడుస్తా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల మీద దృష్టి లేదు, పాలన మీద దృష్టి లేదు, కక్షపూరిత వ్యవహారమే తప్ప ఇంకేమీ లేదు. జై తెలంగాణ. అక్రమ కేసులు ఎన్నైనా ఎదుర్కొంటాం. కేసులు కొత్త కాదు, ఉద్యమ కాలం నుంచి ఎదుర్కొన్న కేసు.